వాళ్ళందరూ కూడా బాలకృష్ణ గారిలో ఒక గుడ్ క్వాలిటీ చెప్పారండి. ఈ క్వాలిటీకే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎత్తుకొని నేను బాలకృష్ణ ఫ్యాన్స్ అని చెప్పుకునే విధంగా వాళ్ళైతే చెప్పారనమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాడు ఎంత మంచి సినిమా తీసినా 100 కోట్ల దగ్గర ఆగిపోతుంది, ఆడికి ఎందుకు అంత హైప్ చేసి చెప్తున్నారు, మీకు ఎన్నిసార్లు చెప్పారా ఆడి గురించి వీడియో చేయొద్దని చెప్తున్నారు. అసలు వాళ్ళు మాట్లాడేది చాలా తప్పు అనమాట. నేను కొంతమందిని చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది, ఇంకొంతమందిని చూస్తే చెయ్యెత్తి కొట్టాలనిపిస్తుంది. కానీ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య బాబు గారిని చూస్తే ఏమనిపిస్తుంది, కాలర్ పైకెత్తి నేను బాలయ్య బాబు ఫ్యాన్ అనరా అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకు అలా చెప్తున్నాను, ఈ విషయం నేను చెప్పట్లేదు, అది ఏంటి అని చెప్పి ఫుల్గా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ మామాస్, కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేసుకోండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో హైప్ కూడా చేయండి. లైక్ బటన్ నొక్కి లెఫ్ట్కి అలా స్క్రోల్ చేస్తే హైప్ అనే ఒక బటన్ అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. సో లాగ్ లేకుండా మ్యాటర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. బాలయ్య బాబు గారికి వయసు దాటుతున్నా సరే నిజంగా ఆయన క్రేజ్ అయితే అస్సలు తగ్గలేదు. అసలు నిజంగా నాకు ఒకటి అర్థం కావట్లేదు, నిజంగా ఇప్పుడు యంగ్ హీరోస్కి అలాగే టాప్ హీరోస్ అంటే వీళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారు వీళ్ళు ఇద్దరు కూడా యంగ్ హీరోస్కి విపరీతమైన పోటీ అయితే ఇస్తున్నారు. ఏ మాత్రం తగ్గకుండా నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు అయితే పోటీ ఇస్తున్నారు. సరే అదంతా కాదు, ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడుకోవట్లేదు, బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు నిజంగా ఆయన డెడికేషన్కి ఆయన యాక్షన్ సీన్స్కి అసలు నిజంగా నాకు అర్థం కావట్లేదు. బాలకృష్ణ గారికి లాస్ట్ మూవీ అఖండ 2 అనమాట. అయితే అది అనుకున్నంత రేంజ్లో అనుకున్నంత రేంజ్లో కూడా సక్సెస్ కూడా కాలేదు. కానీ బాలకృష్ణ గారికి ఎందుకు ఇంత ఇమేజ్ పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. అది మీకు కూడా అర్థం అవ్వాలంటే నేనైతే చూసిన దాన్ని బట్టి నేనైతే చెప్తున్నాను అనమాట. విపరీతంగా సోషల్ మీడియాలో బాలయ్య బాబు గారి గురించి అయితే విపరీతమైన ట్రెండ్ అయితే నడుస్తుంది అనమాట. బ్యాడ్గా కాదు, గుడ్గానే. కాకపోతే టాప్ హీరోస్ అంటే మన ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అలాగే ప్రభాస్, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు ఉన్న లైనప్కి మించి అయితే ఇప్పుడు మన బాలకృష్ణ గారి లైనప్ అయితే ఉంటుందన్నమాట. నిజంగా ఆ లైనప్ చూస్తే నాకే మైండ్ పోతుంది. ఇంత ఎనర్జెటిక్గా ఒక మూవీ తర్వాత ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఎలా తీస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా నాకు తెలిసి ఫ్యాన్స్ కోసం ఇంత డెడికేషన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేక కాదు, బిజినెస్ లేక కాదు, చాలా డబ్బులు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారి తరం నుంచే ఫుల్గా సంపాదించి పెట్టేసుకున్నారనమాట. అలాంటిది ఇప్పుడు సినిమా చేసి డబ్బులు సంపాదించుకునే అంత ఐడియాలజీ అయితే అంటే వస్తాయి, డబ్బులు వస్తాయి, నేనైతే కాదనలేదు. కానీ తన ఇమేజ్ని నిలబెట్టుకోవడానికి ఒక హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటూ కూడా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ కోసం, తన డెడికేషన్ కోసం, తనకి ఇష్టమైన వర్క్ను వదులుకోకుండా ఇలా అన్ని సినిమాలు వరుసగా సైన్స్ చేస్తూ విపరీతమైన ఫామ్లో అయితే ఉన్నారనమాట. నిజంగా ఒక అల్లు అర్జున్ వీడియో చేసినా, ఒక రామ్ చరణ్ వీడియో చేసినా, ఒక చిరంజీవి వీడియో చేసినా, ఒక ఎన్టీఆర్ వీడియో చేసినా, ఏ వీడియో చేసినా దాని రీచ్ అనేది చాలా తక్కువగా వెళ్తుందనమాట. కానీ బాలకృష్ణ గారి వీడియోస్ చేస్తే మాత్రం అన్ని ఛానల్స్లో ఎవరిదైనా చూడండి రీచ్ మాత్రం చాలా బాగా వెళ్తుంది. అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఆడియన్స్ బాలకృష్ణ గారి గురించి తెలుసుకోవడానికి ఉన్నారో మనందరికీ ఈ ఒక్క విషయం చూస్తే నాకైతే అర్థమవుతుంది అనమాట. అయితే అసలు ఈ వీడియో పర్పస్ ఏంటంటే, ఇప్పుడు యంగ్ హీరోస్ ఉన్నారు, వాళ్ళ మూవీస్ ఏంటో వరుసగా అప్డేట్స్ చాలా ఉన్నాయన్నమాట. కానీ వీళ్ళు 60-10 వయసు దాటుతున్నా సరే వీళ్ళు లైనప్ ఎలా ఉందో తెలుసా? నిజంగా టాలీవుడ్ నుంచి వచ్చే టాక్స్ ఎలా ఉన్నాయంటే, బాలకృష్ణ గారు రాబోయే ఒక 4-5 ఇయర్స్లో ఒక టాప్ హీరో అయిపోతారేమో అనిపిస్తుంది. అంటే టాప్ హీరోనే, కాకపోతే ఇప్పుడున్న యంగ్ హీరోస్ దాటి ఆయన సినిమాలు ఉంటాయేమో అనిపిస్తుంది అనమాట. అఖండ 2 యావరేజ్గా ఉన్నా సరే ఆయన లైనప్ మాత్రం విపరీతంగా ఉంది. ఎందుకు అంతమంది డైరెక్టర్స్ ఆయన వెనక పడుతున్నారు అని చెప్పి ఒక చిన్న క్లారిటీ కూడా ఉందన్నమాట. సో మిస్ అవ్వకుండా అయితే ఈ వీడియో అయితే చూడండి అనమాట. అయితే ఇప్పటికే లాస్ట్ టైం అయితే ఒక వీడియో అయితే చేసామన్నమాట. ఏంటి, మలయాళం డైరెక్టర్ గారు అయితే అనీఫ్ అదేని గారు అయితే మన బాలకృష్ణ గారికి ఒక పవర్ఫుల్ కథనైతే రెడీ చేశారని చెప్పి, మార్కో డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన అనమాట, అది విపరీతమైన హైప్గా ఉంటుందని చెప్పి ఒక వీడియో అయితే చేసామన్నమాట. అది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు దాని కథ అయిపోయింది. దాని కథ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొరటాల శివ గారితో కూడా ఒక సినిమా ఉంటుందని చెప్పి ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ మన నాగవంశీ గారు అయితే ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో అలాగే టాలీవుడ్ వర్గాల్లో కూడా ఒక
ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అయితే నేను ఆ వీడియోలో చెప్పినట్టు నిప్పు లేకుండా పొగరాదు కూడా ఖచ్చితంగా బాలకృష్ణ గారి గురించే వీళ్ళందరూ తిరుగుతున్నారు అనమాట. అయితే ఇప్పుడు మన కొరటాల శివగారే కాకుండా ఇంకో ఇద్దరు డైరెక్టర్లు కూడా ఉన్నారనమాట. అయితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారితో అయితే హరీష్ శంకర్ గారు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తో అయితే రెడీగా ఉన్నారు. ఈ మూవీని అయితే 3rd month లో అయితే దించుతున్నారనమాట. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారికి అయితే ఒక మంచి స్టోరీ అయితే రాసినట్టు అయితే తెలుస్తుంది అనమాట. టాలీవుడ్ వర్గాల నుంచి అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. హరీష్ శంకర్ గారు మన బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఇదైతే ఫుల్ టాక్ అయితే నడుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకో డైరెక్టర్ అయితే ఉన్నారనమాట. ఒక బలమైన కథ అయితే రాసుకున్నారంట. అదే ఆ మూవీ అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే తెరకెక్కించబోతున్నారని చెప్పి ఒక టాపిక్ అయితే వస్తుందన్నమాట. ఆ డైరెక్టర్ అయితే ఎవరో కాదు, వివేక్ ఆత్రేయ అనమాట. తిని పేరు అయితే తెలియకపోవచ్చు కానీ తిని సినిమాలు అయితే బ్రోచేవార్ ఎవర్రా అని చెప్పి ఒక సినిమా అయితే తీశారు. దాని తర్వాత అంటే సుందరానికి అని చెప్పి ఇంకో సినిమా అయితే తీశారు. ఈ స్టార్ డైరెక్టర్ కూడా మన బాలకృష్ణ గారి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. అయితే బాలకృష్ణ గారికి వరుస సినిమాలు ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటుతున్నా సరే డైరెక్టర్లు దొరకడానికి చాలా మంది ఇబ్బంది పడతారనమాట. కానీ బాలకృష్ణ గారికి మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గరికే, బాలకృష్ణ గారి కాళ్ళ దగ్గరికే డైరెక్టర్లు వరుసలో క్యూలో నిలబడుతున్నారనమాట. ఎందుకు అంత ఫ్రీడమ్? ఇప్పుడు బాలకృష్ణ గారికి ఉన్న అంత ఇమేజ్ కూడా అంటే కలెక్షన్స్ పరంగా అయినా, హిందీలో ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా అయినా సరే బాలకృష్ణ గారికి అయితే అంత ఇది లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంత కలెక్షన్లు రావనే చెప్పుకోవాలి. నేను ఒక వీడియో చేశానండి లాస్ట్ టైం బాలకృష్ణ గారి గురించి. దాని ముందు దాని కింద ఎంతమంది ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారో తెలుసా అండి. బాలకృష్ణకి నిజంగా బుల్బుల్ గడికి ఒక బ్లాక్ బస్టర్ పడినా సరే 60 కోట్లు 50 కోట్లు దాటవు. ఆడి ఎంత మంచి సినిమా తీసినా 100 కోట్ల దగ్గర ఆగిపోతుంది. ఆడికి ఎందుకు అంత హైప్ చేసి చెప్తున్నారు? మీకు ఎన్నిసార్లు చెప్పారా ఆడి గురించి వీడియో చేయొద్దని చెప్తున్నారు? అసలు వాళ్ళు మాట్లాడేది చాలా తప్పు అనమాట. నేను ఎవరికి కూడా రిప్లో కూడా ఇవ్వను అనమాట. ఎందుకంటే అదేదో మన తెలుగులో ఒక చిన్న డైలాగ్ ఉంటుందండి, పాండ్స్ పౌడర్ వాసన పందికేం తెలుస్తుంది అన్నట్టు ఈయన టాలెంట్, ఈయన మాసిజం మన టాలీవుడ్కి ఇలాంటి యాక్టర్ అవసరం అని చెప్పి వాళ్ళకైతే తెలియదు. వాళ్ళందరూ యాంటీ ఫ్యాన్స్ కాబట్టి అలా మాట్లాడతారు. అవన్నీ ఏం పట్టించుకోవద్దు అనమాట ఫ్యాన్స్ అయితే వివేక్ ఆత్రేయ గారు కూడా మన బాలకృష్ణ గారి గురించి అయితే ఫుల్ వెయిటింగ్ అయితే చేస్తున్నారంట. సినిమా ఆయన జస్ట్ సైన్ చేస్తే చాలు మూవీని అయితే స్టార్ట్ చేసేద్దామని చెప్పి. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు అయితే మన గోపిచంద్ మల్లేని గారు అయితే ఓ మూవీలో అయితే ఉన్నారనమాట. ఈ మూవీ అయితే మార్చ్ 9th అయితే రెగ్యులర్ షూటింగ్ అయితే చేసుకుంటుందని చెప్పి టాలీవుడ్ వర్గాల నుంచి అయితే న్యూస్ అయితే వస్తుంది. అంతకు ముందు పీరియాడిక్ డ్రామా అని చెప్పి అనుకున్నారు, కానీ అది కొంచెం బడ్జెట్ ఎక్కువ అవ్వటం వల్ల ఆ కథనైతే పక్కన పెట్టేసి గోపిచంద్ మల్లేని గారు అయితే దానికంటే పవర్ఫుల్ రోల్ని, పవర్ఫుల్ కథనైతే బాలకృష్ణ గారి కోసం ఇంకొక కథనైతే డిజైన్ చేశారని చెప్పి ఆయనే చెప్పారు. మంచి పవర్ఫుల్గా ఉంటుంది, ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ మొత్తం ఈ మూవీలో ఉంటుందని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. మరి ఇంతలా ఎందుకు బాలకృష్ణ గారు చుట్టే ఎందుకు ఇంతమంది డైరెక్టర్స్ తిరుగుతున్నారంటే దానికి కూడా రీజన్ ఉంది. చాలా మంది డైరెక్టర్స్ ఓపెన్ గా ఇంటర్వ్యూలో చెప్పింది బాలకృష్ణ గారితో సినిమా చేయడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని వాళ్ళు అడగగానే డైరెక్టర్స్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, డైరెక్టర్లు అందరూ కూడా ఎందుకు ఇన్ని ఇంతగా నమ్ముతున్నారు, ఎందుకు అంత అంటే హిందీ మార్కెట్లో కానీ ఓవర్సీస్ లో కానీ అంతగా లేకపోయినా సరే డైరెక్టర్లు ఎందుకు బాలకృష్ణ గారు చుట్టూ తిరుగుతున్నారంటే వాళ్ళందరూ కూడా బాలకృష్ణ గారిలో ఒక గుడ్ క్వాలిటీ చెప్పారండి. ఈ క్వాలిటీకే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎత్తుకొని నేను బాలకృష్ణ ఫ్యాన్స్ అని చెప్పుకునే విధంగా వాళ్ళైతే చెప్పారనమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే బాలకృష్ణ గారు ఒక మూవీకి సైన్ చేసిన తర్వాత ఆ మూవీకి సంబంధించి ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అంత ఎఫెక్ట్ పెట్టి డైరెక్టర్ విజన్ అయితే నమ్ముతారంటండి. బాలకృష్ణ గారు అయితే డైరెక్టర్స్ వాళ్ళు నమ్ముకున్న కథని ఒక హీరోని ఏ విజన్ లో చూపించాలో ఆ విజన్ లో ఎలా చూపించాలో వాళ్ళకి తెలుసు. ఆ కథలో ఇంటరాక్ట్ అయినట్టయితే వాళ్ళ డైరెక్షన్ నేనైతే తప్పు పట్టినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు డైరెక్టర్స్, నేను హీరో, వాళ్ళ పని వాళ్ళే చేయాలి, నా పని నేనే చేయాలి, నన్ను ఎలా చూపించాలో వాళ్ళంటూ ఒక కథ అయితే రాసుకుంటారు. వాళ్ళ విజన్ మీదే నేను ఎప్పుడు ఆధారపడి ఉంటానని చెప్పి బాలకృష్ణ గారు అంత ఓపెన్ గా అంత ఫ్రీడమ్ గా డైరెక్టర్స్ కి అయితే కొంత టైం అయితే కేటాయిస్తారు. ఆయన షూటింగ్ షెడ్యూల్స్ కానీ ఆయనకి ఇచ్చిన టైం కానీ ఎగ్జాక్ట్ గా ఉంటారు. నెక్స్ట్ ఒకసారి స్క్రిప్ట్ చదివారు అంటే ఆ స్క్రిప్ట్ ని అలాగే ఆ షూటింగ్ అయిపోయే వరకు కూడా ఏ మాత్రం మర్చిపోకుండా షూటింగ్ లో విపరీతమైన హైపర్ యాక్టివ్ తో, అలాగే హైపర్ డాన్స్ తో, హైపర్ మాస్ డైలాగ్స్ తో ఆ స్క్రిప్ట్ ని అయితే ఆ సినిమా అయిపోయే వరకు చాలా మంది ఏంటంటే ఆ డైలాగ్ అయిపోతే అక్కడతో మర్చిపోతారంట. కానీ బాలకృష్ణ గారు మాత్రం ఆ డైలాగ్ అయిపోయినా సరే ఆ సినిమా మొత్తం ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో ఆయన క్యారెక్టర్ లో
ఎంతవరకు ఆయన డైలాగ్స్ ఉన్నాయి అన్నీ కూడా సినిమా అయిపోయిన తర్వాత కూడా చెప్తారంట. అంటే ఆయన యొక్క సినిమా మీద ఉన్న అంత డెడికేషన్ అలా ఉండటం వల్ల డైరెక్టర్లు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకసారి కొన్ని సీన్లు రాకపోయినా సరే కొంత షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని సీన్స్ షూట్ చేస్తారు. అలా సీన్స్ షూట్ చేసినప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో చూసి ఓకే ఓకే అనుకొని చేసే యాక్టర్ బాలకృష్ణ గారు అని చెప్పి చాలా మంది డైరెక్టర్స్ అయితే చెప్పారనమాట. ఆ మాత్రం ఫ్రీడమ్ డైరెక్టర్స్ కి ఇస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 90% హిట్ ఇచ్చినట్టే అని చెప్పి వాళ్ళైతే డైరెక్టర్స్ అయితే బాలకృష్ణ గారి గురించి ఇలా చాలా గొప్పగా చెప్పారు. ఇంకా చాలా విషయాలే చెప్పారనమాట. ఇలా చాలా గొప్పగా చెప్పారు. ఈ ఒక్క విషయం చాలు బాలకృష్ణ గారి క్వాలిటీ విషయంలో. ఏదైనా సరే మన కొరటాల శివ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు ఎవరి పని వాడు చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, అంతా చక్కగా జరుగుతుంది అంటారు కదా. ఇది కూడా సేమ్ అనమాట. బాలకృష్ణ గారు అలాంటి ఫ్రీడమ్ డైరెక్టర్స్ కి అయితే ఇస్తారు. ఈ ఒక్క విషయం చాలు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ అని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే టైం అయితే ఇంకా నెక్స్ట్ ఇంకో 4 years లో అయితే విపరీతమైన హైప్ అయితే ఉంటది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి, బాలకృష్ణ గారికి అయితే. సో వీడియో చూసారు కదా, మరి వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి, మన ఛానల్ అయితే ఇప్పుడే అర్జెంట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేసేయండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో లైక్ బటన్ పట్టుకొని లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అనే ఒక బటన్ వస్తుంది అనమాట. దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.